తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఎన్ని కానీ ఫెస్టివల్ చేస్తున్నాము అండ్ అన్ని కానీ చేస్తున్నాం అంటే కూడా ఎంతోమంది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక్కొక్కరు ఫేస్ ఒక్కొక్కరు తెలియదు, బట్ ఎవరు వర్క్ చేస్తున్నారు ఏంటి ఏ డిపార్ట్మెంట్లో కూడా తెలియదు ఇంతవరకు. సో అది హెచ్ఆర్కి మాత్రమే ఒక 20% తెలుస్తుంది, సర్టన్ గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుంది ఏంటి అని. సో ఎబో లెవెల్లో ప్రభు వాళ్ళు వాళ్ళ మీటింగ్స్లో డిసైడ్ చేస్తారు, బట్ ఇంప్లిమెంటేషన్ మాత్రం గ్రౌండ్ లెవెల్ వాళ్ళు చేయాల్సింది. గ్రౌండ్ లెవెల్ లేకపోతే హైయర్ లెవెల్స్ కూడా ఇట్స్ స్టిల్ నథింగ్. సో అప్రిషియేట్ టు గ్రౌండ్ లెవెల్ టీమ్. సో ఎందుకంటే మనం సిస్టమ్ ముందర వర్క్ చేస్తాం, బట్ గ్రౌండ్ లెవెల్ ఫెస్టివల్ అది మనం ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలన్నా సరే ఎవరు మనం ఆర్డర్స్ ఎక్కువ విజిట్ చేస్తాం టెంపుల్ని అయితే. సో మన సిస్టమ్ ముందర వర్క్ చేసి ఎవరు చూడరు, బట్ మెయిన్ కాజ్ ఆ డేలో వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా మనము డెలివర్ చేస్తే అది మన స్టాండర్డ్. సో మీరు ఇప్పుడు ఈరోజు డే అంతా మాతో స్పెండ్ చేశారు, ఇది మోటివేషన్. సో ఏదైనా మేము స్ట్రెస్లో అవుతూ ఉంటాం తప్పించి అది హై లెవెల్స్కి వచ్చే ప్రెజర్ బట్టి ఉంటుంది. మీరందరూ కూడా నేర్చుకున్నది ఏంటంటే సార్ వల్ల కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అని. ఎందుకంటే మనం ఇక్కడ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో పనిచేస్తున్నాం, మనం బయట వాళ్ళకి మించే స్థితిలో ఉన్నామని ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత తెలుస్తుంది మనం బాగా పడ్డ కప్పలాగానే ఉన్నాం కానీ సంవత్సరం ఇంకెళ్ళలేదు. సార్ చెప్తే కానీ తెలుస్తుంది మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఇక్కడ ఉన్న ఇంతసేపు అన్ని నాకు తెలుసు నేనే అందరికి చెప్పచ్చు అని అనుకున్నాము, కానీ కొన్ని కొన్ని మనకు తెలియని విషయాలు చాలా మనకి ఇవ్వడం కొంచెం గర్వంగా ఉంది. సో మెయిన్ అంటే అది కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దు, ఓవర్గా పని చేసుకుంటే మనం విజయం మనం సాధిస్తాం. थैंक यू वेरी मच सर। कैसे बात करना है इसमें सॉफ्ट स्किल जो भी बताया सर ने 8 आवर्स एक्सीलेंट। एक्चुअली इंग्लिश तो सभी बोलते हैं घर में, मम्मी पापा जो भी है और भी फ्रेंड्स है, सब जो भी वर्ड्स यूज करते हैं वो वर्ड्स को कहाँ पे यूज करना है, हाउ टू यूज, when टू यूज और कैसे बोलना है, वो सारा कुछ हमने सीखा है सर से और बहुत अच्छा लगा जी। थैंक यू for Ramana sir for spending for 8 hours, and then I mostly thank you for the HR Anand to arrange this, and the Rashmikanth bro from our management who has arranged this session and changed us. I think they have learned so much by this session. I think so many will implement their ideas. From tomorrow onwards, they will work as a teamwork and they will involve in many other activities. And they can help for the management to develop this temple and to help for the Prabhupada movement. I very much thank you for this. Hare Krishna. So today's session ఏంటి దాంట్లో స్పెషాలిటీ అంటే, సో ఎవ్రీడే ఫ్రమ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకు వర్క్ చేస్తాం కదా. సో ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేయడం ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి సెషన్స్ ఉంటే సో వీ కెన్ వర్క్ హ్యాపీలీ అండ్ లివ్ పీస్ఫుల్లీ విత్ అవర్ ఫ్యామిలీ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ.